హాయ్! బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందులోనూ దమ్ బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. మరి అది ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ ఎందులో అయితే బిర్యానీ వండాలి అనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకోండి. దాంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ వేసి, 1 స్పూను షాజీరా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ 1/2 కప్పు, 1/2 కప్పు కొత్తిమీర, పుదీనా 1/4 కప్పు, 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని దీన్ని అంతటిని ముక్కలకి బాగా పట్టేటట్లు ఫస్ట్ కలుపుకుందాం. ఇందులో 1 లెమన్ జ్యూస్ వేసుకోవాలి, 2 స్పూన్స్ కారం, కొంచెం పసుపు, చికెన్కి సరిపడా సాల్ట్, రైస్కి మళ్ళీ వేరేగా సాల్ట్ మనం వేస్తాము, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇవన్నీ ముక్కలకి పట్టేటట్టు ఫస్ట్ కలిపేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు దీంట్లో 1 ఫుల్ కప్పు పెరుగు, 4 యాలకులు, 1 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇవన్నీ మళ్ళీ ఒకసారి ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకుందాము. అట్లీస్ట్ 1 అవర్ ఉంచాలి. ఇంకా ఎక్కువ ఉంచితే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచేద్దాం. రైస్ కోసం ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని అందులో 1 స్పూన్ షాజీరా, 5 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగి అన్నీ వేసి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న 3/4 కిలో రైస్ని అందులో వేసేసుకుందాం. ఇందులో రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రైస్ మనం 80% కుక్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని బయటికి తీసేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో 80% కుక్ అయిన రైస్ని లేయర్గా వేసుకుందాం. చూడండి, ఇలా మొత్తం రైస్ని చికెన్ మీద వేసేసుకుందాం. దీని మీద సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా, ముందుగానే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఇవన్నీ వేసేసుకొని దీని మీద టిష్యూ పేపర్తో కవర్ చేసుకోవాలి. నేనైతే టిష్యూ పేపరే వేస్తానండి. మీరు లేదు అనుకుంటే లిడ్ పెట్టేసి దాన్ని గోధుమ పిండితో క్లోజ్ చేసేయండి లిడ్ని, అలాగైనా చేయొచ్చు. స్టవ్ మీద పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసుకొని 30 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుదాం. 30 మినిట్స్ తర్వాత ఒకసారి ఉడికిందో లేదో మూత తీసి చెక్ చేసుకుందాము. ఇక్కడ ఉడకలేదు అనిపిస్తే మీరు ఇంకొక 10 మినిట్స్ దాన్ని ఉంచుకోవచ్చు. చూడండి, ఉడికిపోయింది బాగా. అయిన వెంటనే దీన్ని సర్వింగ్కి తీసివద్దండి. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత పైన టిష్యూస్ తీసి సర్వ్ చేసుకుందాం. చూడండి, రైస్ ఎంత చక్కగా ఉడికిందో. చక్కగా ఉడకడమే కాదండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ దమ్ బిర్యానీ. ఎంతో టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ టు ఈట్. పీస్ కూడా చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో. మీరు ఈ దమ్ బిర్యానీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.